యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనము. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనము. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు. మనము అక్షయ బీజము నుండి పుట్టినవారం. మనము దేవుని వాక్యమును మరలా చదవవలసి ఉన్నాము. మనం మొదట చదివినప్పుడు చాలా అర్థాలు మన దృష్టిలోనికి రావు. మనము మరలా చదువుచున్నప్పుడు సత్యము పొరలుగా బయలుపరచబడును. నీ ఆత్మీయ జీవితం యొక్క విలువ నీవు దేవుని వాక్యమునకిచ్చు విలువ మీద ఆధారపడి ఉంటుంది. దేవుని ఆత్మ నీ ఆత్మను తాకుతాడు. నీ ఆత్మ నీ మనసును తాకుతుంది. మనము మేల్కొల్పబడి దానిని క్రియలో వ్యక్తపరచుదుము. ఆ విధంగా నీ మనసు యొక్క అవగాహన వృద్ధి చెందును. వంటగదిలో నీ పని తరువాత, భోజనము తరువాత, మరలా సాయంకాలము అది ఒకే వాక్య భాగమైనను దాన్ని మరలా చదువుము. నీ ప్రాణము కొత్త శక్తిని పొందుతుంది. నీ ప్రార్థనలో ఆనందాన్ని కనుగొంటావు. లోక సంబంధమైన విషయాలను నీవు కొద్దిగా అడుగుచుంటావు. మన ప్రాణాలు లోతులేని నీళ్లలోనున్న ధోరణితో ఉండును. అయితే దేవుడు నిన్ను లోతైన నీళ్లలోనికి నడిపించును. మనము వ్యర్థత్వము మరియు శూన్యతతో నింపబడి ఉన్నాము. అది పోవును. దేవుని ఆత్మ మన ప్రాణముల మీద పనిచేయును. యెషయా గ్రంథము 40వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నీ హృదయము లోయలు పర్వతములను కలిగి ఉండును. దేవుడు దాన్ని సమానము చేయాలని కోరుచున్నాడు. 7వ వచనము. దేవుని ఆత్మ నీ మీద వీచును. 8వ వచనము. నీ పాపములు క్షమించబడును. నీ క్షమాపణతో దేవుడు నీకు వాగ్దానములను ఇచ్చును. నీ వాగ్దానములను జ్ఞాపకం ఉంచుకో. నీ కుమారత్వమును మరియు నీ కుమార్తెత్వమును స్థిరపరచుకో. ప్రతిదినము అది నీలో కనబడనిమ్ము. నీవు ఆయన నుండి పొందిన స్వేచ్ఛను అనుభవించవలసి ఉన్నావు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. నీవు ఎంత మాత్రము ఒక సేవకుడవు కావు. 6వ వచనము. ఒక స్వేచ్ఛాయుతమైన గ్రహింపుతో నీవు దేవుని అబ్బా తండ్రి అని నీ ఏకాంత ప్రార్థనలో పిలవగలవు. దేవుడు సంతోషిస్తాడు. ఆయన నీలో ఒక కుమార్తెను కలిగి ఉన్నాడు. ఇంతవరకు ఆమె లోక సంబంధమైన వాటిని అడిగింది. ఇప్పుడు ఆమె దేవుణ్ణి మాత్రమే అడుగును. ఈ విధంగా దేవుడు నీ పురోగమనాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనములో నేను నీ అత్యధిక బహుమానము అని చెప్తూ ఉన్నాడు. ఈ స్వేచ్ఛలోనికి నీవు ప్రవేశించావా? యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. నీవు చూడగల దానికంటే ఎక్కువ అందాన్ని దేవుడు నీలో చూస్తాడు. దేవుని వాక్యము నీ ప్రాణం మీద పనిచేసినప్పుడు నీలో నుండి కొన్ని నిశ్చయమైన గొప్ప విషయాలు బయటకు వస్తాయి. అవి ఏమై ఉన్నవో నీకు తెలీదు. దాని కొరకు దూతలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఒక విశిష్టమైన విధంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయనకు నీవు అవసరమై ఉన్నావు. నీవు లేకుండా దేవుడు ఆయన రాజ్యాన్ని కట్టలేడు. నేను BA లేక BE లేక MBBS పాస్ అయ్యాను, అది చాలు అని నీవు ఆలోచిస్తావు. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టుటలో నీ వంతు నీవు తప్పక చేయవలసి ఉన్నావు. కాబట్టి అది ఇంతకు ముందు కంటే ఎక్కువగా లోకం ముందు ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంగ్లాండు మొదలైన ఇతర క్రైస్తవ దేశాల్లో వారి తల్లుల యొక్క భక్తి నుండి పిల్లలు కదిలించే శక్తిని పొందుకుంటారు. ఒక తల్లి యొక్క భక్తి మరియు తండ్రి యొక్క ప్రార్థన వ్యర్థముగా పోవు. మన బైబిల్ గ్రంథము ఒక అద్దము. ఈ ఉదయం బైబిల్ అద్దమునందు నీలోని ఒక లోపమును చూచి దాన్ని సరిచేసుకొని శుద్ధి చేసుకొనుటకు మర్చినట్లయితే దానిని విడువక నీవు తిరిగి తప్పక ఆ అద్దములో చూచిన దాని విషయమై శ్రద్ధ చూపవలసి ఉన్నావు. మన స్థితిని మనము సులభముగా మర్చిపోయేవారముగా మనము ఉన్నాము.